ఉండవల్లిలోని గ్రీవెన్స్ హాల్లో కలెక్టర్ల సదస్సు కొనసాగుతోంది. సీఎం అధ్యక్షతన జరుగుతున్న సమావేశానికి అన్ని జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. విభజన సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం మనకు తీవ్ర అన్యాయం చేసిందని సీఎం చంద్రబాబు అన్నారు. గత 4 ఏళ్లలో కూడా విభజన సమయంలో కంటే ఎక్కువ అన్యాయం జరిగిందన్నారు. Leadership in today's world demands foresight and courage of conviction. ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆలోచన ధోరణి మారింది. ముందు చూపు, దూరదృష్టి, మనోధైర్యం ఉన్నవాడు నాయకుడు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇవన్నీ పుష్కలంగా ఉన్న నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. రాజకీయ పరిస్థితులు ఊహించిన మలుపులు తిరుగుతున్నాయి. పార్లమెంట్లో ఆమోదించిన చట్టాలను అమలు చేయడంలో అనాసక్తి చూపడం, రాష్ట్రాలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం, ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. తమ ప్రాంత ప్రజలకు అవసరాలకు అనుగుణంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు రూపొందించుకునే అధికారం రాజ్యాంగపరంగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. దీనికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వాలు తమ కనుసనలో నడవాలనే విధంగా కేంద్రం వ్యవహరిస్తూ ఉంది. కేంద్రం వైఖరిని గమనించిన మన ముఖ్యమంత్రి గారు పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని సాధిస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న నమ్మకంతో న్యాయమైన హక్కుల సాధన పోరాటం చేస్తున్నారు. ఆయనకు మనమంతా వెన్నదన్నుగా నిలవాలి. రెగ్యులర్గా మనం 3 నెలలకు ఒకసారి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నాం. ఇది 16వ కలెక్టర్స్ కాన్ఫరెన్స్. మనం ఏదైనా మిస్ అవుతున్నాం కానీ ఈ యొక్క సమీక్షలు కానీ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఎప్పుడు మిస్ కావడం లేదు. దానికి కారణం 3 నెలలకు ఒకసారి విద్యార్థులు ఏ విధంగా అయితే పరీక్షలు రాసినప్పుడు రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తారో మనం అందరం కూడా అదే మాదిరిగా ఎవరెవరి పరిధిలో వాళ్ళందరం కూడా మనం చేసిన కృషి ఏ విధంగా చేయగలిగాం, ఏ విధంగా ఫలితాలు వచ్చాయి అని ఎప్పటికప్పుడు మనం సమీక్ష చేసుకొని ముందుకు పోతున్నాం. ఇంత మునిపే ఫైనాన్స్ మినిస్టర్ గారు కానీ లేకపోతే ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా చెప్పారు, మనం చాలా కష్టాలతో ఇక్కడ పరిపాలన ప్రారంభించాం. రేపు జూన్ 2వ తారీఖుకి 4 సంవత్సరాలు అవుతుంది. 4వ సంవత్సరం మనం కార్యక్రమాన్ని కూడా పెట్టుకున్న నవనిర్మాణ దీక్ష, అది అయిన తర్వాత మహాసంకల్పం కూడా పెట్టుకున్నాం. మనం ఆనందంగా ఫార్మేషన్ డే జరుపుకోవడం లేదు, కానీ అదే సమయంలో వాస్తవం కాబట్టి ఆ రోజునే ఒక నవనిర్మాణ దీక్ష పెట్టుకుని ఎప్పటికప్పుడు మనందరి బాధ్యతను మనం గుర్తు చేసుకుంటూ మళ్ళీ మనమందరం కూడా ఏ విధంగా అభివృద్ధి కావాలి, ఈ రాష్ట్ర అభివృద్ధికి పునరంకితమై ముందుకు పోయే సంకల్పం. అయితే ఇటీవల కాలంలో మనకు కొన్ని ఇబ్బందులు కూడా వచ్చాయి, ఇంకా ఇబ్బందులు ఎక్కువ వచ్చాయి. ముఖ్యంగా మనకి 4 సంవత్సరాలు పూర్తవుతోంది. ఈ 4 సంవత్సరాల్లో మనం గణనీయమైనటువంటి అభివృద్ధిని సాధించాం. ఎకనామిక్ గ్రోత్ కానీ, డెవలప్మెంట్ కానీ, వెల్ఫేర్ స్కీమ్స్లో కానీ ఈ రిజల్ట్స్ అన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. దీనికి ప్రధానమైనటువంటి ముఖ్య కారణం లీడర్షిప్ డైరెక్షన్ వల్ల, అదేవిధంగా మిషనరీ అంతా కూడా ఎఫెక్టివ్గా పనిచేయడం వల్ల మనకి వచ్చినటువంటి రిజల్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని పారామీటర్స్లో ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మనం కొంత వెనకబడి ఉంటాం. అది మన లోపం కాదు. ఏదైతే బైఫర్కేషన్ అయిందో, బైఫర్కేషన్ అయిన తర్వాత మనకు ఉండేటువంటి కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి ఇప్పుడిప్పుడే అధిగమిస్తూ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్స్ తోటి ఎంటైర్ గవర్నమెంట్ మిషనరీ పనిచేయడం, దానివల్ల కన్సర్న్ డిపార్ట్మెంట్స్లో మనకి అనుకున్నంత పెర్ఫార్మెన్స్ మనకు వచ్చింది. ఇంకా మనం బాగా పెర్ఫార్మ్ చేయవలసినటువంటి అవసరం ఉంది.
ఈ సంవత్సరం కూడా చాలా క్రూషియల్ సంవత్సరం. ఈ క్రూషియల్ ఇయర్లో ఇంకా ఎఫెక్టివ్గా పనిచేసినట్లయితే మనకి ఇంకా కొన్ని రాష్ట్రాలని అధిగమించడానికి కొన్ని పారామీటర్స్లో మనకు అవకాశం ఉంటుంది.